అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 18వ తారీఖున బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏదైతే మా ఒక మైనార్టీ సోదరులు ఉన్నారో వాళ్ళందరితో గారు కలిసికట్టుగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దానికి సంబంధించి విజయవాడ నగరంలోని లబ్బిపేట ప్రాంతానికి సంబంధించిన వైవీరావు రోడ్లో ఉన్న ఎస్ఎస్ కన్వెన్షన్లో ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విజయవాడ నగరంలో కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా ఒక నగరంలో, మా ఒక జిల్లాలో ఉన్న మైనార్టీ పెద్దలందరూ గారా ఈ కార్యక్రమానికి వస్తారు. ప్రతి ఒక్కరి గారా, మైనార్టీ సోదరులందరూ గారా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని చూస్తాను కానివ్వండి, పరిశీలిస్తానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోదరులు రుహుల్లా గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ గారు కానివ్వండి, గౌతముద్దీన్ గారు కానివ్వండి, హుసేన్ గారు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు అందరు గారు, ప్రతి ఒక్కరి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తానికి, ఈ యొక్క పరిశీలన చేస్తానికి వచ్చారు. కాబట్టి తప్పకుండా పెద్దలందరూ, మైనార్టీ సోదరులందరూ గారా రేపు జరిగే 18వ తారీఖున జరిగే ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ నెల 18వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎస్ఎస్ కన్వెన్షన్లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్ల కోసం చెప్పిన ఈరోజు మా దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, రుహుల్లా గారు, ఆసిఫ్ గారు, గౌతముద్దీన్ గారు, ఇతర మీర్ హుసేన్ గారు, ఇతర నాయకులంతా కలిసి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతులు క్రియేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని మైనార్టీ సోదరుల కోసం చెప్పిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని చెప్పని, ఏదైతే రంజాన్ సందర్భంగా ఇఫ్తారు స్వీకరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మైనార్టీలకి అనేక విధాలుగా మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి మీరందరూ కూడా అండగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా మైనార్టీ సోదరులకి దాదాపు 30 రోజుల పాటు కఠోర దీక్షతో ఉండి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఈ ఉపవాసాలు చేసేటటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున సాయంత్రం 5-6 ప్రాంతాల్లో ఇఫ్తార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రూల్లా గారు, అలాగే ఆసిఫ్ గారు, అలాగే గౌతముద్దీన్ గారు, మన హుస్సేన్ గారు, అలాగే యాపిల్ బాయ్, ఇంకా మైనార్టీ సోదరులందరూ కూడా, మిత్రులందరూ కూడా ఇది పరిశీలించడానికి వచ్చాం. రేపు వచ్చేటటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా సరైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం కోసం. ఎందుకంటే మైనార్టీలకు సంబంధించి వాళ్ళ బాగోగులు, స్థితిగతులు, మైనార్టీలని మెజార్టీలుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, వాళ్ళ తండ్రి గారి నాయకత్వంలో 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి భరోసాని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ. అలాంటిది వారందరికీ కూడా పండగ సందర్భంగా ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి పీవీపీ మాల్ ఎదురుకుండా వైవీరావు
హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల 18వ తారీఖున సాయంత్రం ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావాలి అని చెప్పని ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తారీఖున జరగబోయే ఇఫ్తార్ హిందూ కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క లబ్బిపేటలో గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి, వసతులు ఎలాగున్నాయో పర్యవేక్షించడానికి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే రుహుల్లా గారు, మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ యొక్క ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో పర్యవేక్షించడానికి రావడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మైనార్టీ సోదరులందరికీ ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రణాళికలో ఈ యొక్క ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో వచ్చి ఈ ఏర్పాట్లు ఎలాగుంటే బాగుంటుందని చెప్పేసి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ముస్లిం మైనార్టీలకి ఎన్నో విధాలుగా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా ఎన్నో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మైనార్టీలకి అండగా ఉంటూ వాళ్ళకి కఠోరమైన ఉపవాస దీక్షలు 4 రోజులు చేస్తున్నారు. వాళ్ళకి మేము ఇఫ్తార్ విందు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూస్తున్నాం. ముస్లిం మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి పిల్లలకి మంచి ఉన్నత స్థానాలని ఒక డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగేటట్టుగా 4% రిజర్వేషన్ ద్వారా ఏ విధంగా ఆదుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ఈ నెల జరిగే ఇఫ్తార్ విందుకి రాష్ట్ర నలుమూల నుంచి మైనార్టీ సోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.